భూమా కేబినెట్ ఆశలకు రాజ్భవన్ రెడ్ సిగ్నల్ వేసిందా? న్యాయపరమైన కారణాలతో గవర్నర్ నో ఎంట్రీ గేట్ పెడుతున్నారా? మనసులో ఉన్న మాటని గవర్నర్ నరసింహన్ ఏపీ సీఎంకి ముందే చెప్పేశారా? కేబినెట్ విస్తరణకు ముహూర్తం ముంచుకొస్తున్న సమయంలో గవర్నర్ సంకేతాలతో ఏం జరగబోతోంది? దేవుడు కరుణించినా పూజారి కరుణించనట్టుంది భూమా పరిస్థితి. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి గెలిచిన భూమా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ ఈ మధ్య టీడీపీ కండువా కప్పుకున్నారు. చంద్రబాబు సమక్షంలో సైకిలెక్కిన భూమా మంత్రి పదవి ఇవ్వాలన్న షరతు పెట్టినట్టు తెలుస్తోంది. ఆ దిశగా ఏపీ సీఎం కొంత కసరత్తు కూడా చేశారు. కేబినెట్ లో కొత్తగా కొందరిని తీసుకునే అవకాశం ఉండటంతో కర్నూలు జిల్లా నుంచి భూమా నాగిరెడ్డికి ఛాన్స్ దక్కుతుందని అంతా అంచనా వేశారు. భూమా ఆయన అనుచరులు కూడా ఎంతో ఆశతో ఉన్నారు. అయితే తెలంగాణ కేబినెట్ లో ఇలాంటి సమస్యే ఎదురు కావటం, గవర్నర్ పై తీవ్ర విమర్శలు రావటం, ఏకంగా రాష్ట్రపతికి కూడా రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేయటం తీవ్ర చర్చకు దారితీసింది. ఇలాంటి పరిస్థితుల్లో లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా గవర్నర్ ముందు చూపు ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయటం సహజం. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలలో రాజీనామాలు చేయకుండానే పదవుల్లో కొనసాగుతున్నారు. టీడీపీ తరపున గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు టీఆర్ఎస్ సర్కార్లో మంత్రి పదవి దక్కింది. తన రాజీనామా లేఖని తలసాని స్పీకర్కిచ్చానని చెప్పుకున్నారు. ఆ తర్వాత టీడీఎల్పీని కూడా విలీనం చేస్తున్నట్టు మెజార్టీ ఎమ్మెల్యేలు లేఖ ఇచ్చారు. దీనిపై కూడా కోర్టులో విచారణ ఇంకా జరుగుతోంది. వివాదం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. తెలంగాణలోని విపక్షాలు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ తలసానికి మంత్రి పదవి ఇవ్వటంపై తీవ్ర స్థాయిలోనే పోరాటం చేశాయి. చివరికి గవర్నర్ పైన రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాయి. ఈ రకంగా ఈ విషయంలో సంకట స్థితిని ఎదుర్కొన్న గవర్నర్ ఇలాంటి పరిస్థితి మళ్లీ రావద్దని కోరుకున్నారు. అయితే టీడీఎల్పీ విలీనం లేఖ ఇవ్వటం, స్పీకర్కి తలసాని రాజీనామా లేఖ ఇవ్వటంతో సర్ది చెప్పుకున్నారు. ఇప్పుడు భూమా వ్యవహారం తన ముందుకు రావటంతో గవర్నర్ ఖరాఖండిగా తన అభిప్రాయం చెప్పేశారట. భూమా, తలసాని వ్యవహారాల్ని గవర్నర్ వేరువేరుగా చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ బలమైన ప్రతిపక్షంగా ఉంది. తెలంగాణలో టీడీపీ పరిస్థితి అలా లేదు. ఇక్కడ భూమా రాజీనామా చేయలేదు. అలాగే ఉప ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన అంతకన్నా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేబినెట్లోకి భూమా నాగిరెడ్డి ఎంట్రీ దాదాపు అసాధ్యమనే నిర్ణయానికి వచ్చారు గవర్నర్. పార్టీ ఫిరాయింపులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఈ సమయంలో ఒక్క చిన్న తప్పటడుగు వేసినా చిక్కులొస్తాయనేది గవర్నర్ అంచనా. తనకు ఏ కారణంతోనైనా మంత్రి పదవి మిస్ అయితే కూతురు అఖిలప్రియకు అవకాశం వస్తుందన్న అంచనాతో భూమా ఉన్నారు. అయితే అఖిలప్రియ కూడా ఎమ్మెల్యే కావటం, ఆమె కూడా వైసీపీ బీఫామ్ పైనే గెలవటంతో ఇద్దరికీ ఒకే నిబంధన వర్తిస్తుంది. ఒకవేళ ఏ ఎమ్మెల్సీగానో గెలిచి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. గవర్నర్ మదిలోని ఆలోచన బయటికి పొక్కటంతో భూమా ఫ్యామిలీకి ఏం చేయాలో తోచటం లేదంటున్నారు. కర్నూలు జిల్లా రాజకీయ సమీకరణాలతో భూమా కుటుంబానికి మంత్రి పదవి ఇవ్వాలనేది సీఎం ఆలోచన. ఇప్పుడు ఈ చిక్కు ఎదురుకావడంతో ఆయన కూడా ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నారట. కొన్ని విషయాలలో ముక్కుసూటిగా కఠినంగా వ్యవహరించే గవర్నర్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా? చంద్రబాబు ఆయనని ఒప్పించగలుగుతారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. గవర్నర్ ఒప్పుకోకపోతే రాజీనామా చేయించైనా మంత్రి పదవి ఇస్తారా అన్నదానిపైన చర్చ జరుగుతోంది. రాజీనామా ఆమోదించకున్నా మళ్లీ గెలిచేదాకా 6 నెలల పాటు మంత్రి పదవిలో కొనసాగే అవకాశం కలిగిస్తోంది. చంద్రబాబు ముందు 2 అంశాలున్నాయి. గవర్నర్నైనా ఒప్పించాలి లేదా భూమానైనా ఒప్పించాలి. ఈ రెండింటిలో ఏది సాధ్యమన్నదే ఇప్పుడు తేలాలి.